గుడ్ మార్నింగ్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మా పూజలు అయితే అయిపోయాయి. హలో అండి, ఈరోజైతే జురాసిక్ మూవీ చూద్దామని చెప్పి ఎమనోరా మాల్కి వెళ్తున్నాము. క్లైమేట్ చూసారా ఎంత మబ్బుగా ఉందో. ఈ పూణేలో చెప్పాను కదా ఆల్రెడీ, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో తెలియదు. అందుకే మేము జనరల్గా అయితే ఆటోను ప్రిఫర్ చేస్తాము. మాల్కి అయితే వచ్చేసాము. వచ్చేసాం. ఇదే ఎమనోరా మాల్. లోపలికి వెళ్ళిపోదాం పదండి. మాల్కి స్టార్టింగ్లోనే మాల్ది మినియేచర్ డిజైన్ ఉంటుంది. ఈ మాల్ ఇలా 2 బ్లాక్స్తో చేశారనమాట. మధ్యలో చిన్న గార్డెన్లా ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఎదురుగా వెళ్ళగానే సూపర్బ్ ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. మంచి ఫ్లవర్ డెకరేషన్తో మంచి డెకోర్ అనమాట. చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఫొటోస్ దిగేసా. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాము. మన మూవీ సెకండ్ బ్లాక్లో అనమాట. అయితే ఈ బ్లాక్ నుంచి ఆ బ్లాక్కి వెళ్ళాలి. మధ్యలో ఇలా చూడండి, స్ట్రీట్ షాపింగ్లా ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికైతే ఓన్లీ 2-3 మాత్రమే ఓపెన్ చేశారు. ఇంకా ఓడుస్తున్నారు, జస్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. రిటర్న్లో కానీ టైం ఉంటే మీకు చూపిస్తాను. దాని వెనక ఉంది చూసారా, అదే గార్డెన్. ఇందాక మినియేచర్లో చూసాం కదా 2 బ్లాక్స్కి మధ్యలో ఒక గార్డెన్, అదే ఆ గార్డెన్. అయితే బి బ్లాక్కి వెళ్ళిపోదాం పదండి. ఎవ్రీ వీక్ ఏదో ఒక మూవీకి వెళ్ళిపోతూ ఉంటాము. మాకైతే మూవీ అంటే పిచ్చి. అందుకే ఈ వీక్ అయితే మన తెలుగు సినిమాలు ఏం లేవు. లాస్ట్కి జురాసిక్ మూవీకి వెళ్ళిపోదాం అని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చేసాము. ఇది బి బ్లాక్లో ఉంటుంది. ఇక్కడ మధ్యలో యాక్చువల్గా ఏదో ఒక డిజైన్ ఉంటుంది, కానీ తీసేసినట్టున్నారు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. ఇది పైనుంచి అండి, కిందకి చూస్తే ఇలా ఉంటుంది. ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా చాలా టైం ఉంది మూవీకి, ఒక 1 అవర్ వరకు ఉంది. అయితే ఈ లోపు ఏదైనా తినేద్దాము. మా ఆయన తీసుకొచ్చేసారు ఆనియన్ రింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, డ్రింక్స్ అండ్ రోల్స్ తెచ్చారు. అది చేసి చూద్దాము. ఆనియన్ రింగ్స్ ఇది నాకు అంత అనిపించలేదు. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. రోల్ బాగానే ఉంది. ఈరోజు ఏకాదశి కదా, సో నాన్ వెజ్ లేదనమాట. మా ఆయన చాలా కష్టపడిపోయారు. సండే అందులోనూ నాన్ వెజ్ తినకుండా ఉండాలంటే చాలా కష్టం కదా. తినేద్దామా వద్దా అని ఆలోచించి మళ్ళీ లాస్ట్కి ఏమైందో వెజ్జే తీసుకొచ్చారు. మిల్క్ షేక్ తాగిద్దాము. ఫుడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం అయిందండి, మూవీ దాంట్లోకి వెళ్ళిపోతాము. మాదైతే ఫస్ట్ నంబర్ 1 వచ్చింది. లోపలికి వెళ్ళిపోదాము. 3D మూవీ. గ్లాసెస్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ అవతార్ ఫేస్కి గ్లాసెస్ ఎలా ఉంటాయో చూద్దాము. కామెడీగా ఉంది కదా. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. 3D మూవీస్ భలే ఉంటాయి. అందులోని ఇలాంటి మూవీస్ అంటే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుంది. మీకు కూడా ఇలాంటి మూవీస్ నచ్చితే వెళ్ళి చూడండి.
ఇలాంటి సీన్స్ వస్తే భలే అనిపిస్తుంది. మూవీ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాము. కిందికి వెళ్ళిపోదాము. దిగాక మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇందాక గార్డెన్ చూపించాను కదా, దాని మీద నుంచి ఒక బ్రిడ్జ్లా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర మంచి ఫొటోస్ వస్తాయి. లోపలికి వెళ్దాము. అక్కడ ఎవరో అమ్మాయిలు రీల్స్ చేసుకుంటున్నారు, చూస్తున్నారా? నేను ఒక ఫోటో తీయమంటే మా ఆయన భలే ఏడుస్తారు, తీయరు. అది కూడా ఇంకా అమ్మాయిలది రీల్స్ అవ్వలేదు. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాము. మా ఆయనకి ఇంకో 2 ఫోటోలు అంటే ఇంకా పారిపోయారు ఫోటో తీయకుండా. పైనుంచి చూడండి, ఇది గార్డెన్ అండి. పైనుంచి బాగుంది కదా. మాల్స్లో తిరగాలంటే చాలా కష్టం కదా, నడుస్తూనే ఉండాలి. నాకు ఒక అద్దం దొరికింది, భలే ఉందని చెప్పి దాని ముందు ఒక వీడియో తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ముందుకి నడుద్దాము. అదిగోండి షాపింగ్ స్ట్రీట్. కనీసం ఇక్కడైనా మా ఆయన ఉంటారో లేకపోతే వెళ్ళిపోతారో. చిన్నదే అండి, మరీ అంత పెద్దదేం కాదు. కాకపోతే మ్యాక్సిమం అన్నీ ఉంటాయి. డ్రెస్సెస్ ఉంటాయి, ఇయర్ రింగ్స్, ఇవి అన్నీ ఉంటాయి బొమ్మలతో సహా. చిన్నపిల్లల బట్టలు. నాకు ఇందులో ఈ డాల్ఫిన్ బొమ్మ నచ్చింది. మా ఆయన తీసుకోమంటే అలా వచ్చేసారు. ఇంకో బొమ్మ చూశారు, ఇది భలే ఉంది కదా. రేట్ అడిగితే 1200 చెప్పారు. మా ఆయన ఆన్లైన్లో చూస్తే అది 750 ఉండేది. ఇంకొద్దని వచ్చేసారు. ఇవి చూసారా బ్రేస్లెట్స్, నాకు ఎంత బాగున్నాయో. ఒక్క బ్రేస్లెట్ తీసుకో అన్నాను, ట్రై కూడా చేశాను, కలర్ పోదన్నారు. 450 అలా చెప్పారు. కానీ మా ఆయన అస్సలు వినలేదు. ఏం చేస్తాం, వచ్చేసా. ఈ చైన్ చూసారు ఎంత బాగుందో. ఇంకా హ్యాండ్ బ్యాగ్ సెక్షన్స్. ఇవి 800 అలా చెప్పారు. ఈ బ్యాగ్ అయితే నాకు అంత వర్త్ అనిపించలేదు. బ్యాండ్స్ చూసారా, ఈరోజు ఏం షాపింగ్ అయితే ఏం చేయలేదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అన్నారు, సరే అని వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ ఈ డెకోర్ చూసినప్పుడు ఇంత లైటింగ్ లేదు కదా, ఇప్పుడు చూడండి ఎంత లైటింగ్ ఇచ్చారో. ఇప్పుడు ఇంకా బాగుంది, అందరూ ఫొటోస్ దిగుతున్నారు. భలే క్యూట్ ఉంది కదా. మళ్ళీ ఇంకోసారి ఫొటోస్ దిగాను, వీడియోస్ తీసుకున్నాను. ఇంక వెళ్ళిపోతున్నాము. ఈరోజైతే బాగా టైర్డ్ అయిపోయాము. ఇంకా బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఈరోజైతే ఎడిటింగ్ నా వల్ల కాదు, రేపు చేసుకుందాము. డే ఎండెడ్, ఇంటికైతే వచ్చేసాము ఇంకా. ఓకే అండి, బాయ్. Please like, share and subscribe to my channel.